బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైన ఇరు దేశాల మధ్య యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. భారత్ ని చూస్తే పాక్ ఆర్మీకి ప్యాంట్ తడిసిపోతున్నట్లు సమాచారం అందుతోంది. పాక్ కంటే భారత్ సైన్యమే బలంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో 4500 మంది సైనికులు అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పారిపోయారు. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళని మళ్లీ పిలుస్తోంది. దాదాపు 40 లక్షల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ సైన్యంలో చేరేందుకు కొత్త తరం యువత ఉత్సాహం ఆసక్తి చూపడం లేదు. గత 10-15 ఏళ్లుగా పాకిస్తాన్ సైన్యం ప్రతీక్ష క్షీణించిందని, అందుకే కొత్త తరం యువత ముందుకు రావడం లేదని కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ రిటైర్డ్ అయిన సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోవడం ప్రారంభించింది. ముఖ్యంగా తూర్పు సరిహద్దు సమీపంలో మోహరించేందుకు రిటైర్డ్ సైనికులను వెనక్కి పిలుస్తోంది. పాక్ లో కొత్త సైనిక నియామకాలు జరగడం లేదు. కనీసం వాళ్లకు జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అందుకే రిటైర్డ్ సైనికుల వైపు మొగ్గు చూపుతోంది పాక్. మరోవైపు ఇప్పటికే పాక్ లో 4500 మంది ఆర్మీ కమాండర్లు సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక ఏప్రిల్ 22న పహల్గామ్ లో బైసరన్ లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. మొత్తానికి పాక్ భయంతో వణికిపోతున్నట్లు కనబడుతోంది.